హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆస్ట్రేలియాలో అమ్మ కుట్టి. హోప్ మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సచ్ ఏ లాంగ్ గ్యాప్, ఐ థింక్ నియర్లీ 3 months అయిపోయింది అనుకుంటా వీడియోస్ పోస్ట్ చేసి. లాస్ట్ 1 weekలో 1 or 2 షార్ట్ వీడియోస్ పోస్ట్ చేశాను అంతే. కొన్ని వర్క్స్ ఉన్నాయి అండ్ అలాగే మధ్యలో మేము సిక్ అయ్యాము, ఇలా చాలా పనులు ఉన్నాయి. ఫ్యూచర్ బ్లాగ్స్లో మీతో షేర్ చేస్తాను. సో అందువల్ల వీడియోస్ అయితే షూట్ చేయడం కుదరలేదు. బట్ ఫ్రమ్ నౌ ఆన్ రెగ్యులర్ బేసిస్లో పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇక్కడైతే యాజ్ యూజువల్ మార్నింగ్ నా వర్క్ స్టార్ట్ అయిపోయింది. సో టీతో స్టార్ట్ చేశాను. బాగా నిద్రగా ఉందన్నమాట, అందుకే కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుందని హాట్గా టీ తీసుకొని ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేసేసా. ఇదైతే బ్రేక్ టైం. సో జనరల్గా నేను దోశ బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్స్ ఇలాంటివి ఉంచుకుంటాను. బట్ ఈ వీక్ నేను అవేం ప్రిపేర్ చేయలేదు, అందువల్ల క్విక్గా అయిపోతుందని చెప్పి పోహా చేసేస్తున్నాను. నాకు మా హస్బెండ్ కొంచెం షాపింగ్లో హెల్ప్ చేస్తున్నారు. సో అదే టైంకి మాకు ల్యాండ్ లార్డ్ ఒకసారి ఇన్స్పెక్షన్ చేస్తాము అని చెప్పి ముందు రోజే చెప్పారనమాట. ఆయన కూడా వచ్చారు. సో బేసిక్గా ఇక్కడ ఇల్లు ఇన్స్పెక్షన్ ఉంటుంది, కానీ ఇంటి ఇన్స్పెక్షన్ కోసం రాలేదు. ఇక్కడ చిన్న వాటర్ లీకేజ్లా ఉంది. అంటే వాటర్ ఇంట్లోకి పడట్లేదు కానీ బట్ పైన స్లాబ్ ఉంటుంది కదా, దానికి కొంచెం అక్కడక్కడ వాటర్ డ్రాప్లెట్స్లా ఉన్నాయి. సో అలాగే బయట బాల్కనీలో కూడా వచ్చిందనమాట. అందుకోసమని మేము వాళ్ళకి చెప్పాము. సో అందరు చూడటానికి వచ్చారు. సో అది కానీ మేజర్ ఇష్యూ అయితే తర్వాత చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది కదా వాళ్ళకి, అందుకోసమని మేమే చెప్పాము. సో వచ్చి అవి చూసేసుకొని వెళ్ళిపోయారు. తర్వాత ఎప్పుడో ఇంకా చేయిస్తారనుకుంటా. అండ్ దెన్ నేనైతే ఇక్కడ పోహా చేసేస్తున్నాను. సో ఇది చాలా సింపుల్ పోహా అండి, నేనేం రెసిపీ షేర్ చేయట్లేదు. సో చూసారు కదా, బ్లాక్ కలర్ స్పాట్స్లో ఉన్నాయి. సో అలా చిన్నగా 1 or 2 ప్లేసెస్లో వచ్చాయి, అందుకోసమని మేము వాళ్ళకి చెప్పాము. సో యా, పోహా అయితే బేసిక్గా నేను జస్ట్ ఓరల్గా రెసిపీ చెప్పేస్తాను. పోపు వేసేసాను ఆయిల్లో, తర్వాత కొంచెం ఆనియన్స్ వేసేసాను, తర్వాత కొంచెం సాల్ట్ వేసేసి పోహాని కొంచెం బాగా వాష్ చేసుకొని వేసేయటమే. మీకు కావాలంటే లెమన్ స్క్వీజ్ చేసుకోవచ్చు. ఇది పోహా కంట అటుకులు ఉప్మా అలా అనొచ్చు, ఎందుకంటే పోహాకైతే మీకు ఇంకా పొటాటోస్, తర్వాత టర్మరిక్ పౌడర్ ఇవన్నీ ఉంటాయి కదా, దీనికి అవి ఉండవు. జస్ట్ చాలా సింపుల్ అనమాట. బాగా టేస్టీగా కూడా ఉంటుంది, బట్ అది వేడివేడిగా తింటేనే బాగుంటుంది. అండ్ దీనికి గ్రీన్ చిల్లీస్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే పోహా చాలా బ్లాండ్గా ఉంటుంది కదా. సో ఆ స్పైసీనెస్ అది కొంచెం ఉంటే బాగుంటుంది. అండ్ దెన్ నేను కొంచెం తీసుకొని మా హస్బెండ్కి కూడా కొంచెం పెట్టేసా. స్వీటీ అస్సలు ఎంత బతిమాలినా తినలేదు. సో తనకైతే నేను ఫ్రూట్స్ అండ్ బిస్కెట్స్ ఇచ్చేసాను. నేను ఈ పోహా ప్రిపేర్ చేసేటప్పటికే నా బ్రేక్ టైం అయిపోయింది. అందుకోసం ఇది నేను నా డెస్క్ దగ్గరికి తీసుకెళ్ళిపోయి వర్క్ చేసుకుంటూ ఇంకా నేను నా బ్రేక్ఫాస్ట్ని అయితే ఫినిష్ చేశాను. తర్వాత నెక్స్ట్ బ్రేక్లో బట్టలు ఉండిపోయాయి, అవన్నీ వాషింగ్ మెషిన్లో వేస్తున్నా. ఎందుకంటే ఈ మధ్య క్లైమేట్ కొంచెం ఒక 1 weekగా బాగుంది, ఎండ్ అది ఉందన్నమాట. మళ్ళీ కమింగ్ ఫ్యూ డేస్లో వర్షం ఉందని చెప్పి ఇంకా ఎలాగో ఫ్రైడే వరలక్ష్మి వ్రతం అది కదా అని ఉన్న బట్టలన్నీ వాషింగ్ మెషిన్లో అయితే వేసేస్తున్నాను. ఇది మామూలుగా జస్ట్ ర్యాండమ్గా వేసేస్తే అయిపోయింది కదా. అండ్ దెన్ ఇదైతే ఈవినింగ్. ఇంకా పోహా అంటే
బ్రంచ్‌లా తిన్నాము. అందువల్ల మాకు ఇంకా ఆకలే లేదు. మధ్యాహ్నం లంచ్ అయితే ఏం తినలేదు. స్వీటీకి మాత్రం కొంచెం రైస్ అండ్ రసం పెట్టేసాం. సో ఈవినింగ్ ఇది వెన్స్‌డే అనమాట. యాజ్ యూ ఆల్ నో ఎవ్రీ వెన్స్‌డే మేము టెంపుల్‌లో వాలంటీరింగ్ చేస్తాం కదా! సో ఇంక బయలుదేరాలి. అందుకోసమని కొంచెం స్నాక్ లాగా ఏమైనా ప్రిపేర్ చేసేద్దాము అని చెప్పి ఈరోజు చపాతీ చేస్తున్నాను. చపాతీ అంటే దీన్ని జనరల్‌గా ఇది తేప్లా అంటారు. గుజరాతీ వాళ్ళ డిష్ అనమాట. నేను టెంపుల్‌లో నాకు అందరూ ఎక్కువగా గుజరాతీ వాళ్ళు వీళ్ళే ఫ్రెండ్స్ అనమాట. సో వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. సో అందులో చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. మనం నచ్చినట్టు అంటే లీఫీ వెజిటబుల్స్ వేసుకొని అట్లా చేసుకోవచ్చు. లేదా ఓన్లీ టర్మరిక్ మసాలాస్ వేసుకొని చేసుకోవచ్చు అలాగా. సో ఇందులో నాకు కొంచెం నచ్చిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి తేప్లా అయితే చేస్తున్నా. దానికంటే ముందు నేను స్టవ్ అయితే ఒకసారి క్లీన్ చేసేసుకున్నాను. సో దట్ తర్వాత ఇంకెక్కువగా మెస్ అవ్వదని. సో దీనికోసం అయితే గోధుమ పిండి తీసుకున్నాను. గోధుమ పిండిలోకి కొంచెం వెల్లుల్లిని గ్రేట్ చేసి వేసేసుకుంటున్నా. లస్సన్ గ్రేట్ చేసేస్తున్నాను, గార్లిక్. తర్వాత మిక్సీ జార్లో గ్రీన్ పీస్, నేను ఫ్రోజన్ పీస్ వేసుకుంటున్నాను. అండ్ అలాగే గ్రీన్ చిల్లీ కూడా వేసుకొని నేను దీన్ని ఒకసారి మిక్సీ చేసేస్తున్నాను. అలాగే వెల్లుల్లి ఇందులో కొంచెం వేసిన. మీరు గ్రేట్ చేయకుండా గోధుమ పిండిలో వేయకుండా ఈ మిక్చర్లో కూడా వేసి గ్రైండ్ చేసేసుకోవచ్చు. ఎలా అయినా పర్వాలేదు. నేను కొంచెం గ్రేట్ చేశాను, కొంచెం ఈ గ్రీన్ పీస్లో కూడా వేసాను అనమాట. ఫ్లేవర్ ఇంకా బాగా ఎక్కువగా తెలుస్తుందని చెప్పి. సో అంతే, ఈ గ్రైండ్ చేసుకున్నది గోధుమ పిండిలో వేసుకోవాలి. ఆల్రెడీ ఇందులో కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ కొంచెం చూసుకొని కలుపుకొని పిండి కలిపినప్పుడు. నాకు కొంచెం ఎక్కువైంది, బట్ దట్స్ ఫైన్. లాస్ట్లో నేను కొంచెం వాటర్ వేసేసి మేనేజ్ అయితే చేసేసాను. తర్వాత ఇందులోకి నేను కొంచెం ఆమ్చూర్ పౌడర్ వేస్తున్నాను. అండ్ అలాగే గరం మసాలా ఉంటే గరం మసాలా వేసుకోవచ్చు. నేను కొంచెం చనా మసాలా వేసాను. సో తర్వాత కారం. నేను ఈ కారం ఏంటంటే ఎప్పుడు ఇంట్లో చేసి పెట్టుకుంటాను. ఇందులో జీలకర్ర, వెల్లుల్లి కలిపి గ్రైండ్ చేసేసి ఉంచుకుంటాను. అది వేసాను. మీరు నార్మల్ కారం కూడా వేసుకోవచ్చు. తర్వాత సాల్ట్ అనమాట. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోండి. సో జనరల్ తేప్లాలో ఇవన్నీ వేయాల్సిన అవసరం లేదు, బట్ దీంతో పాటు ఇంకా మనకి సైడ్ డిష్ ఏమి ఉండదు కాబట్టి నేను కొంచెం ఈ ట్యాంగినెస్ అవి రావాలని చెప్పి నేను ఆమ్చూర్ పౌడర్ ఇవన్నీ వేసాను. మీరు అది వేయకపోయినా కూడా పర్వాలేదు, బట్ ఇలా అయితే చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. నేను స్వీటీకి స్కూల్కి లంచ్ బాక్స్ ఇచ్చేటప్పుడు ఇట్లా చేసి వేస్తూ ఉంటా. సో చూసారా, నాకు కొంచెం స్టిక్కీ అయిపోయింది. తర్వాత నేను కొంచెం గోధుమ పిండి వేసి మళ్ళీ దాన్ని కలిపేశాను. గుజరాతీ వాళ్ళు తేప్లా చేసినప్పుడు ఇది ఎక్కువగా టీతో కానీ లేదా మీకు నార్త్ ఇండియన్ పికిల్ ఉంటుంది కదా, దాంతో తింటారు. టేస్టీగా ఉంటుంది. సో మీరు కావాలి అనుకుంటే ఏదైనా సైడ్ డిష్ కర్రీలా చేసుకోవచ్చు, కానీ దీనికైతే అవసరం లేదు. అండ్ తర్వాత యాక్చువల్గా మాకు అలారం చాలా దగ్గరగా ఉందన్నమాట, కిచెన్కి దగ్గరలో. ఈ చపాతీ చేసినప్పుడల్లా చాలా పెద్దగా అలారం కొడుతూ ఉంటుంది. అది ఎక్కువసేపు కొడితే కూడా మళ్ళీ పెద్ద రిస్క్. అందుకని నేను ఇంకా డోర్ ఓపెన్ చేసేస్తున్నాను, సో దట్ పొగ అంతా అక్యుములేట్ అవ్వకుండా ఉంటుంది అని. తర్వాత ఈ తేప్లా కాల్చేటప్పుడు దీన్ని ఫుల్గా నెయ్యితోనే కాల్చాలి. ఇంకా నేను తక్కువ వేస్తున్నాను, ఇంకా ఫుల్గా వాళ్ళు నెయ్యి వేసి కాలుస్తారు. దీన్ని 2 to 3 days స్టోర్ చేసుకుంటారు. ఫ్రిడ్జ్లో అవసరం లేదు, బయట కూడా ఇవి స్టోర్ అయ్యి ఉంటాయి. అండ్ చెప్పడం మర్చిపోయాను, నేను ఇందులో నూలుపప్పు కూడా వేశాను. నూలుపప్పు చాలా మంచిది. సో కొంతమంది వేస్తారు, కొంతమంది వేయరు. జనరల్ తేప్లాలో వాళ్ళు వేయరు, బట్ మామూలుగా వేసుకుంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నేనైతే కొంచెం ఎక్కువగానే నూలుపప్పు వేసుకున్నాను. అండ్ నా తేప్లాస్ అన్నీ రెడీ అయిపోయాయి. అండ్ ఇదైతే నేను చేసుకున్న పిక్కల్, చాలా ఒక చిన్న మామిడికాయ ఉంటే చేశాను, అయిపోయింది. ఒక 3 days వచ్చింది, చాలా టేస్టీగా కుదిరింది. ఈసారి మీతో రెసిపీ షేర్ చేస్తాను మళ్ళీ మ్యాంగోస్ దొరికినప్పుడు. ఇంకెలాగో సమ్మర్ రాబోతుంది కదా, బోల్డెన్ మ్యాంగోస్ వస్తాయి, అప్పుడు మీతో రెసిపీ షేర్ చేస్తా. సో నేను చెప్పాను కదా, మన ఆవకాయతో బాగానే ఉంటుంది కానీ, బట్ నార్త్ ఇండియా ఆవకాయతో అయితే అది ఇంకా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇదైతే గీ, ఇది నేను హోమ్ మేడ్ చేసిన గీ అనమాట.
అండ్ క్లైమేట్ చూడండి ఎంత బాగుందో. సో అందుకే ఈవినింగ్ అయినా కూడా నేను బట్టలు ఆరేసేసి వెళ్ళిపోయాను, నైట్ అంతా గాలికి ఆరుతాయి కదా అని చెప్పి. సో మాకు ఇంక ఇక్కడ సమ్మర్ రాబోతుంది కదా, ఈగర్లీ వెయిటింగ్. ఇంకా చాలా పెట్టుకోవచ్చు, వడియాలు పెట్టుకోవచ్చు, ఆవకాయ పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది క్లైమేట్. ఇప్పుడు దాకా బాగా చల్లదనాన్ని చూసాం కదా. సో ఇప్పుడిప్పుడే కొంచెం క్లైమేట్ మారుతూ ఉంది. అండ్ జనరల్గా టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే స్వీటీకి ఎవ్రీ ట్యూస్డే వెన్స్డే స్కూల్ ఉంటుంది. నేను ఇంటికి వచ్చిన తర్వాత దానికి ఫుడ్ పెట్టేసి తీసుకెళ్తాను. బట్ ఈ వీక్ తనకి ఒంట్లో బాగోపోవటం వల్ల స్కూల్కి అయితే పంపించలేదు. సో కొంచెం లేట్గా లంచ్ చేసింది, అందుకని ఇంకా తినలేదు. తన కోసమని నేను ఈ తేప్లా చపాతీ మీరు ఏదన్నా పర్లేదు, సో దాన్ని నేను ప్యాక్ చేసేసుకొని పట్టుకెళ్తున్నాను అనమాట టెంపుల్కి. బట్ తను అది కూడా తినలేదు, ఇంకా హెల్త్ సరిగా లేదనమాట, అందుకని ఏం తినట్లా. అండ్ దెన్ టెంపుల్కి అయితే వచ్చేసాము. సో టెంపుల్ వ్యూ మీ అందరికీ చాలాసార్లు చూపించాను, షార్ట్ వీడియోస్లో చూపించాను, లాంగ్ వీడియోస్లో చూపించాను. అందుకే ఈ వీడియోలో నేను అంత డీటెయిల్గా అయితే చూపించట్లేదు. మీరు ఛానల్లోకి వెళ్ళి సర్చ్ చేయొచ్చు. బట్ అలా కాదు, టెంపుల్ వీడియో మీకు డెడికేటెడ్గా కావాలి మళ్ళీ అంటే నాకు కమెంట్స్లో చెప్పండి. సమ్ అదర్ టైం నేను మళ్ళీ వీడియో తీసి మీకు పోస్ట్ చేస్తాను. సో ఇంకా మేము వెళ్ళిన తర్వాత ఆరతి స్టార్టింగ్ టైం అనమాట. సో ఇంకా కూర్చొని కొంచెం ఆరతి అది చేసేసి తర్వాత ఇంకా మా వర్క్ అయితే మేము స్టార్ట్ చేసుకున్నాము. సో ఇక్కడ పైన స్క్రీన్ ఉంది కదా, ఆ స్క్రీన్లో షిరిడి లైవ్ పెడుతున్నాము ఈ మధ్య. కొన్ని రోజులుగానే స్టార్ట్ చేసాము. అండ్ ఇదైతే ద్వారకామాయి ఎంట్రన్స్లో ఒక చిన్న బాబా ఉంటారు, అది ఇది. అండ్ దెన్ లోపలికి వెళ్తే ఇక్కడ ద్వారకామాయి అనమాట. దుని కూడా కంటిన్యూస్గా ఉంటుంది 24/7. అండ్ ఆపోజిట్ టు దట్ ద్వారకామాయిలో బాబా ఉంటారు. ఇది చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైనా మనకి మనసు బాగోపోయినా ఇక్కడికి వచ్చి బాబా చేతి చదువుకోవచ్చు, మెడిటేషన్ చేసుకోవచ్చు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. బోక్ అయితే బిర్యానీ అండ్ అలాగే టొమాటో సలాడ్ అండ్ కర్డ్ పెట్టారు. అండ్ దాంతోపాటు కొంచెం మసాలా చనా కూడా పెట్టారనమాట. సో చెప్పాను కదా షిరిడి లైవ్ పెడుతున్నాము ఈ మధ్య అని. ఈ స్క్రీన్లో లైవ్ కూడా వస్తుంది. అండ్ అలాగే దీని పక్కనే ఒక చిన్న బుక్లా ఉంటుంది. సో ఎప్పుడైనా మనకి మనసు బాగాలేనప్పుడు ఇక్కడికి వచ్చి మనం కళ్ళు మూసుకొని ఏదైనా ఒక పేజ్ ఓపెన్ చేస్తే మన సిచ్యువేషన్కి తగ్గట్టు రిలివెంట్ మెసేజ్ అయితే అక్కడ ఉంటుంది. సో అంటే ఒక ఆన్సర్లా అనమాట. నేను ఎప్పుడైనా నాకు మనసు బాగాలేకపోయినా లేదా ఏదైనా ఆన్సర్ కావాలి అనుకున్నా ఇక్కడికి వచ్చి ఈ బుక్ అయితే ఓపెన్ చేస్తాను. నాకు ఎప్పుడు కూడా ఒక మెసేజ్ వస్తుందన్నమాట. అండ్ దట్స్ ఆల్ విత్ దిస్ వ్లాగ్. ఐ హోప్ మీ అందరూ ఈ వ్లాగ్ ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. నచ్చినట్టయితే వీడియో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు.